హల్లెలూయా. మన యొక్క జీవితాల్లో మనము ఇచ్చుట గురించి కొంచెం తెలుసుకుంటే బాగుంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇవ్వటములో ధన్యత ఉంటుంది. ఏముంటుంది? ధన్యత అంటే బ్లెస్సింగ్. దేర్ ఇస్ అ బ్లెస్సింగ్ వెన్ యు గివ్. హల్లెలూయా. అందరూ చెప్పండి, బ్లెస్సింగ్ ఇన్ గివింగ్. బ్లెస్సింగ్ ఇన్ గివింగ్. హల్లెలూయా. అందరూ కలిసి మన యొక్క బైబిల్ గ్రంథాలని ఫస్ట్ క్రానికల్స్ అనగా మొదటి దినవృత్తాంతాల గ్రంథము 16వ అధ్యాయము 34వ వచనానికి తీసి చదువుదాం. చదవండి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తున్నాము ఒక విషయం ఏమనంటే, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము ఉండును. హల్లెలూయా. సో ఇక్కడ మనం చూస్తున్నాము యెహోవా దయాళుడు అనగా ఏంటంటే, ద లార్డ్ ఈజ్ గుడ్ అండ్ హిస్ లవ్ ఎండ్యూర్స్ ఫర్ ఎవర్. ఆమెన్. అంటే దేవుని యొక్క గుణాన్ని మనం ఇక్కడ గమనించినట్లయితే, దేవుడు ఇచ్చేవాడుగా ఉన్నాడు. ఆమెన్. ఎలా ఉన్నాడు? ఇచ్చేవాడుగా ఉన్నాడు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఇవ్వటం గురించి మాట్లాడుతున్నప్పుడు చాలాసార్లు మనం డబ్బుల గురించి మాట్లాడతాం. చాలాసార్లు మనము డబ్బులు ఇస్తేనే ఇవ్వటం అని చెప్పి అనుకుంటాము. కానీ ఈరోజు డబ్బులు ఇస్తేనే ఇవ్వటం కాదు, దానికి మించినటువంటిది ఒకటి ఉంది అనేది మనం గ్రహిద్దాం ఈరోజు. ఆ యొక్క గ్రహించే ప్రయత్నంలోనే ఈ యొక్క వర్తమానం నేను అందిస్తున్నాను అనమాట. ఈ యొక్క ఇవ్వటం ఎక్కడి నుంచి వచ్చిందంటే, దేవుని దగ్గర నుంచి వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని దగ్గర నుంచి. ఇది నరుడి దగ్గర నుంచి రాలేదు. ఇట్ కేమ్ ఫ్రమ్ గాడ్. గివింగ్, ద నేచర్ ఆఫ్ గివింగ్ ఈజ్ ఫ్రమ్ గాడ్. సో ఇవ్వటం అనేది నరుడి నుంచి కాదు, లోకం నుండి రాలేదు, దేవుని యొక్క గుణం అది. హల్లెలూయా. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉంటుంది. అంటే ఆయన యొక్క కృప నిరంతరం ఉంటుంది. ఆయనను స్తుతించుడి అని ఉంటుంది. ఇక్కడ చూడండి, దేవుడు ఇచ్చేవాడు గనుక ఆయన మనల్ని కూడా ఇచ్చేవాడుగా ఉంచుతున్నాడు. హల్లెలూయా. మనం చాలాసార్లు చూస్తాము ఈ యొక్క ఆదికాండము 1వ అధ్యాయము 27, 26, 27 వచనంలో ఏమనంటే, దేవుడు తన యొక్క పోలిక చెప్పున మనల్ని తయారు చేశాడు. రైట్? తన యొక్క పోలిక చెప్పునే తయారు చేశాడు. హీ డి నాట్ క్రియేట్ అస్ ఇన్ ఎనీ అదర్ ఫార్మ్. అంటే దేవుడు ఎలాగైతే ఇచ్చేవాడుగా ఉన్నాడో మనము కూడా అలాగే ఇచ్చేవాళ్ళుగా ఉన్నాము. హల్లెలూయా. మనము కూడా ఇచ్చేవాళ్ళుగా ఉన్నాము. సో మన యొక్క జీవిత ప్రాధాన్యత ఎలా ఉండాలంటే, దేవునికి థ్యాంక్స్ చెప్పే స్థాయిలో ఉండాలి. గుర్తుపెట్టుకోండి, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడము అనేది మన యొక్క మనస్తత్వానికి సంబంధించినటువంటిది. ఏంటది? మన యొక్క మనస్తత్వానికి సంబంధించిన. సో ఇచ్చే గుణము మన యొక్క మనసుకు సంబంధించినటువంటిది. ఇచ్చే గుణము నీ యొక్క సంపదతో సంబంధించింది కాదు. కరెక్ట్? సో ఇక మనం దేవుని యొక్క సృష్టికి కారణం ఏంటో చూస్తున్నాము. దేవుని యొక్క సృష్టికి కారణం ఏంటంటే ప్రేమ. అందరూ చెప్పండి, ప్రేమ. ఈ యొక్క ప్రేమ ఎప్పుడైతే ఉంటుందో మనము ఇవ్వాలి అని అనిపిస్తుంది. ఎప్పుడైనా ఎవరైనా ప్రేమించారా మీరు? ప్రేమించినప్పుడు ఏమనిపిస్తుంది? మనం వారికి ఏమైనా చెయ్యాలని అనిపిస్తుంది. మనం వారికి డబ్బులు కాదు. ద మ్యాటర్ ఈజ్ నాట్ మనీ ఓవర్ దర్. రిమెంబర్ దాట్, రైట్? ఇట్ ఈస్ నాట్ మనీ, ఇట్ ఈస్ యువర్ ఎఫర్ట్, ఇట్ ఈస్ యువర్ కాస్ట్. అర్థమైందా? అది మీ ఖర్చుకు సంబంధించినటువంటిది. అంటే నీ యొక్క ఖర్చు నీ యొక్క విలువ కాదు, నీ ఖర్చు నీకు విలువది, ఇతరులకు కాదు. సో ఈ యొక్క విలువ చాలా ప్రాముఖ్యమైనటువంటిది. అంటే ఇప్పుడు ఇవ్వటం అనేది దేవుడి నుంచి వచ్చింది. ఇది ఏమేమి ఇస్తాం? మనం ప్రేమించినటువంటి వారికి ఏమిస్తాం? సమయం ఇస్తాం, ఆలోచన ఇస్తాం, మన యొక్క హృదయంలో స్థానం ఇస్తాం, మన యొక్క మనసులో వారికి మంచి ప్లేస్ని ఇస్తాం, వారికి మనము ప్రాధాన్యతనిస్తాం. వారు ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు,
ఏంటి అనేది ఆలోచిస్తాం. సో ఇచ్చే స్థాయిలో ఉండాలంటే మనం మొట్టమొదటిగా ప్రేమించే స్థాయిలో ఉండాలి. హల్లెలూయా. ద్వేషం ఉండే చోట ఇవ్వలేం. ద్వేషం ఉండే చోట లాక్కునే గుణం ఉంటుంది, పిసినారితనం ఉంటుంది. భయం ఉండే చోట పిసినారితనం ఉంటుంది. అమ్మో రేపు ప్రొద్దుట ఏమవుతుంది నా భవిష్యత్తు, ఐ డోంట్ నో వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ టు మై లైఫ్ అనేటువంటి భయం ఉంటుంది. ఇప్పుడు మనం చూసినట్లయితే ఆదాము అవ్వని మనం చూసినట్లయితే ఆదాము అవ్వకి కావాల్సినవి అన్నీ కూడా దేవుడిచ్చాడు. హల్లెలూయా. ఆదాము అవ్వకి ఏదైతే కావాలో అవన్నీ కూడా దేవుడిచ్చాడు. సో ఆ యొక్క ఇచ్చే గుణము దేవుడి నుంచి వచ్చింది. దేవుడు భూమినిచ్చాడు, భూమిలో వృక్షాలను ఇచ్చాడు, వృక్షాలకి ఫలాలను ఇచ్చాడు, ఈ యొక్క జీవనదులు తయారు చేశాడు, దానిలో జీవమును పెట్టాడు. ఆ యొక్క జీవమును మరలా ఆదాము అవ్వకి ఇచ్చాడు. ఎవ్రీథింగ్ దట్ గాడ్ హ్యాస్ క్రియేటెడ్ ఈస్ టు గివ్. ఆమేన్. నీ యొక్క జీవితం ఎలా ఉందో ఒకసారి ఈరోజు ప్రశ్నించుకోవాలి. నువ్వు ఇచ్చే పరిస్థితిలో ఉన్నావా, తీసుకునే పరిస్థితిలో ఉన్నావా? ఇది చాలా ప్రాముఖ్యమని ఎందుకు చెప్తున్నానంటే, నా జీవిత ఎదుగుదలకు కారణము ఇవ్వటం. ఏంటది? ఇవ్వటం, తీసుకోవటం కాదు. యునో ఐ ఈవెన్ గేవ్ when there was nothing left inside me. హల్లెలూయా. నాలో ఏమీ లేకపోయినప్పుడు కూడా నేను ఇచ్చే పరిస్థితిలో ఉన్నాను. నాలో ఏమీ లేనప్పుడు కూడా నేను అనేక మందికి పడగలిగాను. మీకు విషయం చెప్పనా, నాకు స్వంత ఇల్లు లేనప్పుడు కూడా ఇతరులకు స్వంత ఇల్లు కట్టించాను. హల్లెలూయా. సో గివింగ్ డస్ నాట్ కమ్ from your earning. Giving comes from the heart. హల్లెలూయా. ఇచ్చే గుణము మన యొక్క హృదయం నుండి వస్తుంది. సో ఇక్కడ మనం చూస్తున్నాము దేవునికి స్తుతులు చెల్లించుడి అని ఉంది అక్కడ. అంటే ప్రతి ఒక్కడు ఇవ్వలేడు. ఇవ్వటానికి ఒక స్థాయి కావాలి. హల్లెలూయా. ఇచ్చేవాడు తీసుకునేవాడు కన్నా పెద్దవాడు. ఆమేన్. ఇచ్చేవాడు తీసుకునేవాడు కన్నా పెద్దవాడు. నువ్వు తీసుకునే పరిస్థితిలో ఉంటే నువ్వు దాసుడుగా ఉంటావు, ఇచ్చే పరిస్థితిలో ఉంటే నాయకుడిగా ఉంటావు. జాగ్రత్త గమనించండి, ఇది చాలా క్రిటికల్ లైన్ నేను చెప్తుంది. ఇప్పుడు చాలామంది జాబ్స్ చేస్తున్నారు. జాబ్స్ చేస్తున్నప్పుడు నీ యొక్క జీతానికి నువ్వు పనిచేస్తున్నావా, లేకపోతే నువ్వు తిరిగి విలువ ఇవ్వటానికి పనిచేస్తున్నావా? అది చాలా ప్రాముఖ్యం. నువ్వు జీతానికి పనిచేస్తే నువ్వు దాసుడుగానే ఉంటావు. విలువను ఇచ్చేవాడిగా ఉంటే నువ్వు నాయకత్వంలో ఉంటావు. హల్లెలూయా. సో నువ్వు జీతానికి పనిచేస్తున్నావు అనేటువంటి సమస్య అక్కడ. నువ్వు నీ యొక్క ఖర్చును, నీ యొక్క వెలను ఇవ్వగలుగుతున్నావా? కెన్ యూ గివ్ దట్ కాస్ట్ టు గాడ్? ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనం చూద్దాం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగా కనియు పలికెను. దేవుడు ఇక్కడ ఒక మాట పలుకుతున్నాడు. ఏమనంటే, మానవుడిని ఎలా తయారు చేశాడో వారు చేయాల్సినటువంటి క్రియలు, ఫంక్షన్స్ని పలుకుతున్నాడు ఇక్కడ. అంటే ప్రతి జంతువును నువ్వు చూసుకోవాలి, ప్రతి జంతువును, ప్రతి ఆ యొక్క మొక్కను, చెట్టును చూసుకోవాలి, భూమిని సమస్తమును చూసుకునే వారిలాగా తయారు చేశాడు. ఇప్పుడు చూద్దాము 27వ వచనము. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వాణ్ణి సృజించెను. హల్లెలూయా. స్త్రీగాను పురుషునిగాను వారిని సృజించాడు. ఇప్పుడు దేవుడు స్త్రీని, పురుషుణ్ణి ఎవరి యొక్క రూపంలో తయారు చేశాడు?
అంటే ఇచ్చే గుణము దేవుడు మనలో పెట్టాడా లేదా? హల్లెలూయా. చూడండి, దేవుడు ఈ యొక్క సృష్టికి కారణం ఆయన ఈ యొక్క సృష్టిని సృష్టించడమే కాదు, ఈ యొక్క సృష్టిని నీకు ఇచ్చాడు. యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ భూమిని నీకు ఇచ్చాడు. హల్లెలూయా. ఒకసారి ఆలోచించండి, దేవుడు మనం అనుకుంటా ఉంటాం, అమ్మా నా దశమ భాగం ఇవ్వాలా, నా కానుక ఇవ్వాలా అని చెప్పి ఆలోచిస్తాం మనం. దేవుడికి ఏమిచ్చాడో తెలుసా? భూమిని ఇచ్చాడు, గాలినిచ్చాడు, నీరునిచ్చాడు. హల్లెలూయా. అండ్ ఐమ్ టెల్లింగ్ యూ, ఇట్స్ నాట్ అ కోఇన్సిడెన్స్, ఇట్స్ నాట్ లక్కీ. అది ఆయన కావాలని ఇచ్చాడు. ఆమేన్. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇంకా ఇస్తున్నాడు దేవుడు. ఏమిస్తున్నాడు చూద్దాం. 28వ వచనంలో దేవుడు వారిని ఆశీర్వదించను. ఎట్లనగా మీరు ఫలించి. చూడండి, ఇక్కడ కూడా దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. ఏమిస్తున్నాడు? ఆశీర్వదిస్తున్నాడు. ఏమని ఆశీర్వదిస్తున్నాడు? మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపర్చుకొనుడి. అంటే హీఈస్ గివింగ్ ఎవ్రీ క్వాలిటీ, హీఈస్ గివింగ్ ఎవ్రీథింగ్ టు హ్యూమన్ బీయింగ్. ఎందుకు ఇవ్వాలి? ఎందుకు ఇవ్వాలి? ఎందుకు ఇవ్వాలో చెప్పనా? ఆయన ప్రేమ స్వరూపి. ఏంటి ఆయన? ఓకే, అంటే ఆయనలో ప్రేమ ఉండదు, ప్రేమే ఆయనగా ఉన్నాడు. హల్లెలూయా. మనము ఏమనుకుంటామంటే మనం ప్రేమను కలిగి ఉండాలని చెప్పి అనుకుంటాం, కానీ దేవుడు ప్రేమను కలిగి ఉండాలి అని చెప్పట్లే. ఆయనే ప్రేమ కనుక ఆయన సృష్టించిందంతా కూడా మన కొరకు సృష్టించాడు. హల్లెలూయా. ప్రతిదీ మనం చూస్తే, ఇప్పుడు మనము ఒకరికి ఉదాహరణకి డబ్బులతో మనం కొలుద్దాం ఒకసారి ఇవ్వటంని. ఇప్పుడు నువ్వు ఎవరికైనా ధన సహాయం చేయాలనుకో, ముందుగా నీ దగ్గర ఏముండాలి? డబ్బులు ఉండాలి. నీ దగ్గర డబ్బులుంటేనే నువ్వు ఇతరులకి సహాయం చేయగలవు కదా. అనగా నువ్వు ఇవ్వటానికి యూనిట్ బి క్వాలిఫైడ్. హల్లెలూయా. యూనిట్ బి క్వాలిఫైడ్. ఇప్పుడు చూడండి, దట్ ఈస్ అ సెల్ఫ్ క్వాలిఫికేషన్. ఇట్ ఈస్ నాట్ అ క్వాలిఫికేషన్ బై సంబడి ఎల్స్. కానీ అది మనము స్వయంగా ఆ యొక్క అర్హతను పొందుకునేటువంటిది. ఆ యొక్క అర్హత మనకు ఇతరుల నుంచి రాదు. ఆ యొక్క అర్హత మనమే పొందుకోవాలి. ఇప్పుడు చూడండి, your thanksgiving nature, it develops from your desire to succeed. అర్థమైందని చెప్పింది. your thanksgiving nature, ఆ యొక్క గుణము, కృతజ్ఞతాస్తుతులు చెల్లించే గుణము, లేకపోతే ఇవ్వాలి అనేటువంటి గుణము, నువ్వు ఎదగాలి అనేటువంటి ఆలోచన నుంచి పుట్టుకొచ్చేది అది. సో నువ్వు ఎప్పుడైతే ఎదగాలి అని చెప్పి అనుకుంటావో, నేను ఇవ్వాలి అని చెప్పే కోరిక వస్తుంది. హల్లెలూయా. నీకు ఇవ్వాలి అన్న కోరిక నీలో లేనట్లయితే నువ్వు ఎదగాలి అన్న కోరిక నీలో లేనట్టే. నువ్వు ఎక్కువ ఇచ్చావా, ఎక్కువ తీసుకున్నావా? ఒకసారి నేను నువ్వు ప్రశ్నించుకో. హ్యావ్ యు గివెన్ మోర్ ఆర్ హ్యావ్ యు టేకెన్ మోర్? నువ్వు ఎక్కువ తీసుకున్నటువంటి స్త్రీగానో పురుషునిగానో ఉన్నట్లయితే నువ్వు నీలో ఎదగాలన్న కోరిక లేనట్టే. ఎందుకు? దిస్ ఈజ్ ఫ్రమ్ ద డివైన్ నేచర్ ఆఫ్ గాడ్. దేవుడు ఎదిగేవాడు కాబట్టి. అంటే అది చాలా పెద్ద స్టేట్మెంట్. నాకు దేవుడు ఎదిగేవాడని నేను చెప్తున్నాను, ఎందుకంటే దాన్ని ఊహించే కెపాసిటీ కూడా నాలో లేదు. దేవుడు ఎందుకు ఎదిగేవాడని చెప్తున్నానంటే, దేవుడు ఒక లోకం తర్వాత ఇంకో లోకాన్ని తయారు చేస్తూనే ఉన్నాడు. ఆయన నిరంతరము పనిచేసేవాడు. హల్లెలూయా.
ఆయన కునుకడు నిద్రపోడు అని ఉంటుంది బైబిల్లో. ఆయన నిరంతరం పనిచేసేవాడు అని ఉంటుంది బైబిల్లో. అందుకు దాన్ని చెప్తున్నాను, ఆయన నిరంతరం ఎదిగేవాడు. నువ్వు నిరంతరం ఎదిగేవాడుగా ఉంటావా, లేకపోతే నువ్వు నీ యొక్క రిటైర్మెంట్ని ప్లాన్ చేసుకుంటున్నావా? మనలో ఉన్నటువంటి పెద్ద సమస్య అది. మనం మన యొక్క రిటైర్మెంట్ ప్లాన్ చేసుకుంటాం. నువ్వు నీ యొక్క రిటైర్మెంట్ ప్లాన్ చేసుకుంటే యు ఆర్ నాట్ ఎనీవేర్ నియర్ బీయింగ్ సక్సెస్ఫుల్. ఎదిగేవాడు ఎప్పుడు కూడా రిటైర్మెంట్ ప్లాన్ చేసుకోడు, ఎందుకంటే వాడు చనిపోయినంత వరకు పనిచేయడానికి సిద్ధంగా ఉంటాడు. మీకు విషయం చెప్పనా, జాపనీస్ ఎకానమీలో, జపాన్లో రిటైర్మెంట్ లేదు. మనకి ఇక్కడ 60 ఏళ్ళకి రిటైర్మెంట్ అంటే 60 ఏళ్ళకి చెప్పేస్తున్నారు ఇండైరెక్ట్గా, నువ్వు వెళ్ళి పక్కన కూర్చోంగి చాలే అని. జపాన్లో 60 ఏళ్ళు వచ్చినా సరే నో రిటైర్మెంట్, నువ్వు పని చేసుకోవచ్చు. జీవిత కాలము నువ్వు చనిపోయినంత వరకు నువ్వు పని చేయొచ్చు అంటున్నాడు దేవుడు. మనల్ని అలాగే సృష్టించాడు. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఎప్పుడైతే ఫలిస్తావో అప్పుడు నువ్వు ఇతరులకి ఇవ్వగలవు. చూడండి, అంటే నీ యొక్క ఫలము ఎంత ప్రాముఖ్యమో. నువ్వు ఎప్పుడైతే ఫలిస్తావో ఆ యొక్క ఫలాన్నే కదా ఇతరులకు ఇవ్వగలవు. ఉదాహరణకి మామిడి చెట్టు ఉంది, అది ఫలిస్తుంది. అది ఫలిస్తే మనం దాని దగ్గరికి వెళ్ళి మామిడి పళ్ళను తెంపుకుంటాం. మనం దాని దగ్గరికి వెళ్తామా, మామిడి చెట్టు మన దగ్గరికి వస్తుందా? మనమే దాని దగ్గరికి వెళ్తాం. అంటే నీ యొక్క ఫలము ఇతరుల్ని ఆకర్షింపజేస్తుంది. హల్లెలూయా. నీ యొక్క ఫలము ఎంత ప్రాముఖ్యం అంటే నువ్వు ఫలిస్తేనే నువ్వు ఇతరులకు ఇచ్చే పరిస్థితులు ఉన్నావు. ఇప్పుడు చూడండి, ఇంకా ఇస్తున్నాడు దేవుడు. ఇంకేమి ఇచ్చాడు చూద్దాం. 29వ వచనము. దేవుడు, ఇదిగో భూమి మీదనున్న విత్తనము ఇచ్చు ప్రతి చెట్టును, విత్తనములు ఇచ్చు వృక్ష ఫలము గల ప్రతి వృక్షమును. ఏమిస్తున్నాడు అక్కడ చూడండి. భూమి మీద ఉన్న విత్తనం ఇచ్చు ప్రతి, అంటే దేవుడు వృక్షాన్ని మాత్రమే ఇవ్వట్లేదు, దాంట్లో మళ్ళీ విత్తనం పెడుతున్నాడు. అంటే నువ్వు ఇచ్చే ప్రతి బహుమానంలో దానిలో మళ్ళీ ఇంకొక విత్తనం దాగుని ఉంటుంది. ఆమేన్. సో నీ ప్రతి క్రియ దానిలో ఒక మెసేజ్ని కన్వే చేస్తుంది. అది ఇతరులకు భవిష్యత్తుకు ఉపయోగపడేటువంటి విత్తనము. విత్తనము భవిష్యత్తుకా గతానికా? ఫలము ప్రస్తుతానికి. విత్తనము ఎప్పుడు కూడా భవిష్యత్తుకు. అందుకు విత్తనం నువ్వు జాగ్రత్తగా కాపాడుకోవాలి. విత్తనాన్ని జాగ్రత్తగా కాపాడి ఆ యొక్క విత్తనానికి మనము పోషణ ఇవ్వాలి. ఇప్పుడు చూడండి, దేవుడు వృక్షాన్ని ఇచ్చేయచ్చు కదా. ఆదాము, ఇదిగో ఈ వృక్షానికి ఇస్తున్నాను, ఇంతే అలా చెప్పలా. ఈ ఆ వృక్షం ఫలిస్తుంది. ఆ యొక్క ఫలములో విత్తనం దాగుని ఉంటుంది. అంటే ఆదాము వెయిట్ చేయాలి. ఏం చేయాలి? మన ఈ జనరేషన్కి ఉన్నటువంటి గొప్ప డిసడ్వాంటేజ్ ఏంటంటే వెయిట్ చేయం మనం. ఏదైనా ఇన్స్టెంట్. అందుకే రెడ్ బుల్లు, స్టింగ్లు మనకు బాగా ఫేమస్. ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తుందంట. కానీ ఆ ఇన్స్టెంట్ ఎనర్జీ ఎంతసేపు వస్తుంది? నువ్వు తాగిన అరగంట, మహా అయితే అరగంట కూడా కాదు. ఎందుకంటే ఈ మధ్యన మినిట్ మేడ్లు తాగి మనం చూసాం దాని యొక్క ఫలం. ఏదైతే ఇన్స్టెంట్ ఎనర్జీ ఇస్తుందో అది ఇన్స్టెంట్గానే మన యొక్క షుగర్ లెవెల్స్ కూడా కిందకి తీసుకెళ్ళిపోతుంది. కానీ ఏదైతే మనకి స్టేబుల్గా ఉంచుతుందో, నీరు మన హైడ్రేట్ చేస్తుంది, షుగర్ లెవెల్స్ ఇంక్రీజ్ చేయదు, మన యొక్క బ్లడ్ ఫ్లోని సర్క్యులేషన్ పెంచుతుంది.
అంటే కరెక్ట్గా మన యొక్క సిస్టమ్ని పనిచేసేటువంటి ప్రక్రియలో నడుపుతుంది. అది మనకి నీరసంను తేదే, ఇంకా బలాన్ని ఇస్తుంది. ఐ రైట్ సిస్టర్? నర్స్ గారు ఉన్నారు ఇక్కడ మనకి. ఎనీథింగ్ దట్ గివ్స్ యూ ఇన్స్టెంట్ ఎనర్జీ, గ్లూకోజ్, ప్యూర్ షుగర్. దేవుడు ఈ యొక్క వృక్షాన్ని ఇచ్చి ఆ యొక్క ఫలాన్ని ఇచ్చాడు. ఏమంటున్నాడంటే ఆగాగు, దానికి ఒక ప్రక్రియ ఉంది. ఆ యొక్క ప్రక్రియకు నీకు ఒక సంబంధం ఉంది. నువ్వు వెయిట్ చేయాలి. ప్రక్క వరకు తిరిగి చెప్పండి, దేర్ ఈజ్ అ ఫ్రూట్ ఇన్ వెయిటింగ్. హల్లెలూయా. దేర్ ఈజ్ అ ఫ్రూట్ when you wait. There is a fruit when you wait. So నీ యొక్క భవిష్యత్తు ఎప్పుడు కూడా ఆ యొక్క విత్తనములో దాగుని ఉంటుంది. విత్తనములో దాగుని ఉంటుంది. అందుకే విత్తనాలు తినొద్దు. కొంతమంది ఉండలేక ఆకలేసి విత్తనాన్ని తినేస్తారు. వారి యొక్క డబ్బులు, దాచుకునే డబ్బుల్ని, వారు విత్తనము కింద మార్చే డబ్బుల్ని వారికి ఆకలేసి స్విగ్గీ రూపంలో తినేస్తారు. లేకపోతే ఖరీదైనటువంటి బట్టల రూపంలో తినేస్తారు. లేకపోతే ఖరీదైనటువంటి వాహనాల రూపంలో తినేస్తారు. లేకపోతే ఖరీదైనటువంటి స్థలాలకు వెళ్ళి తినేస్తారు. Remember, your seed is different from your fruit. ఫలాల్ని తినాలి, విత్తనాల్ని దాచాలి. హల్లెలూయా. సో దేవుడు ఇక్కడ కూడా మనకి ప్రస్తుతాన్ని ఇస్తున్నాడు, భవిష్యత్తుని ఇస్తున్నాడు. ప్రస్తుతాన్ని ఇస్తున్నాడు, భవిష్యత్తుని ఇస్తున్నాడు. ప్రస్తుతాన్ని ఇస్తున్నాడు, భవిష్యత్తుని ఇస్తున్నాడు. మీరు ఇచ్చేటప్పుడు ప్రస్తుతం ఇస్తున్నారా, భవిష్యత్తు ఇస్తున్నారా? మీరు ఇచ్చేటప్పుడు ప్రస్తుతం ఇస్తున్నారా, భవిష్యత్తుని ఇస్తున్నారా? జాగ్రత్త గమనించాలి. అంటే నువ్వు ఒక అమ్మాయితో మాట్లాడుతున్నప్పుడు నువ్వు ప్రస్తుతం గురించి మాట్లాడుతున్నావా, భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నావా? మీకు ఒక విషయం చెప్పనా? మన భవిష్యత్తు మన యొక్క ప్రస్తుతం కన్నా చాలా బాగుంటుంది. ఆమేన్. ఎందుకంటే మన యొక్క ప్రస్తుతంలో మనకి నిరాశ కలగొచ్చు, కానీ మన యొక్క భవిష్యత్తు మనకు నిరీక్షణను ఇస్తుంది. అదే మన యొక్క విత్తనము. ఇప్పుడు చూడండి, మనము దేవుడికి ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటే ఆయన మనకి ఈ యొక్క ఫలించే గుణమునిచ్చాడు, ఆలోచింపచేసే శక్తినిచ్చాడు, సంపాదించుకునేటువంటి కెపాసిటీని ఇచ్చాడు, సామర్థ్యతనిచ్చాడు. అందుకే మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. When was the last time you ever praised God? When was the last time you ever did something for God? When was the last time you really thanked God from the bottom of your heart? నువ్వు అలా చేసినట్లయితే ఖచ్చితంగా దేవుని యొక్క గుణము నీలో ఉన్నట్టే. కీర్తన గ్రంథము 95వ కీర్తన 2-3 వచనాలు చదువుదాం. కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము. చూడండి, అక్కడ కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి ఎలా రావాలి అంటే ఆయన సన్నిధికి వచ్చి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించము. ఆయన సన్నిధికి వచ్చేటప్పుడే మనం కృతజ్ఞతాస్తుతులతో రావాలి. హల్లెలూయా. నేను ఎప్పుడు అనుకుంటా ఉంటాను, ఆఫరింగ్ బాక్స్ బయట పెట్టేద్దామని. అండ్ వీఆర్ గోయింగ్ టు డూ ఇట్స్ వెరీ షార్ట్లీ. ఇక్కడికి వచ్చి కానుకలని చెప్పి ఒక పాట పాడి కానుకేయడం కాదు. దేవునికి ముందే స్తుతులు అర్పించి, దేవా నువ్వు నా జీవితంలో అద్భుతాలు చేసినందుకు నీకు వందనాలయ్యా అని చెప్పి మనం రావాలి. హల్లెలూయా. You know, when you have that attitude of thanksgiving, your attitude of work culture is going to be changed.
Your attitude of your mind is going to be changed. నా ప్రియ సహోదరి సహోదరుడా, కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము, కీర్తనలు పాడుచు ఆయన పేరట సంతోషగానము చేయదము. ఈరోజు నీ యొక్క పాట ఆయన కొరకుందా, నీ కొరకుందా? నీ యొక్క పాట, నీ స్వరం ఎంత బాగుందని పాడుతున్నావా, లేకపోతే దేవుని కోసం నిజంగా నువ్వు అరిచి కేకలు పెట్టి దేవానికి స్తుతులని చెప్తున్నావా? మన సంఘానికి వచ్చినప్పుడు పక్కుడేమనుకుంటాడా, వీడేమనుకుంటాడు, వాడేమనుకుంటాడు, నా గొంతుకి ఎలా వస్తుంది, నా స్వరం ఎలా వస్తుంది? కొంతమందికి స్వరాలు రావు బయటికి. ఎందుకు? బికాజ్ దెర్ ఈజ్ నాట్ అ స్పిరిట్ ఆఫ్ థ్యాంక్స్ గివింగ్, దెర్ ఇస్ అ స్పిరిట్ ఆఫ్ ఫియర్. భయము యొక్క ఆత్మది. వెన్ యూ హ్యావ్ అ స్పిరిట్ ఆఫ్ ఫియర్, యూ ఆల్వేస్ థింక్ వాట్ విల్ దే థింక్ ఆర్ వాట్ విల్ సంబడి ఎల్స్ థింక్. బట్ వెన్ యూ హ్యావ్ అ స్పిరిట్ ఆఫ్ థ్యాంక్స్ గివింగ్, యూ విల్ నెవర్ బీ ఫియర్ఫుల్ ఆఫ్ ది నెక్స్ట్ పర్సన్ or the person that is next to you. You will only look at your creator. Hallelujah. నీ యొక్క గురి వైపు మాత్రమే నీ యొక్క దృష్టి ఉంటుంది. ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి? చూడండి 3వ వచనం, యెహోవా మహాదేవుడు, అందరికి పైన మహాత్యము గల మహారాజు. హల్లెలూయా. యెహోవా మహాదేవుడు, దేవతలందరికన్నా, అందరిపైన. ఎవరిపైన? ఏం దేవతలు? భూలోక దేవతలు. నది ఒక దేవత, సూర్యుడు ఒక దేవత, నీ బండి ఒక దేవత, నీ ఉద్యోగం ఒక దేవత, నీ యొక్క పని ఒక దేవత, నీ యొక్క ఆలోచన ఒక దేవత. దేవుడు ఏమంటాడంటే, ఈ దేవతలందరిపైన గొప్పవాడు, మహాత్యము గలవాడు. హల్లెలూయా. ఆయనను మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నా ప్రియ సహోదరి సహోదరుడా, మనము తర్వాత చెల్లించేది కాదు థ్యాంక్స్ గివింగ్, ముందే చెల్లించేది థ్యాంక్స్ గివింగ్. ఆమెన్. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ముందెందుకు చెల్లిస్తామంటే, చూడండి, జాగ్రత్త వినండి, చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకే, ఒక మామిడికాయ యొక్క టెంకను మనం తీసుకుందాం. ఆ మామిడికాయ యొక్క టెంకకు ఉన్నటువంటి సామర్థ్యత ఎంత? ఒక చెట్టు రాగలదు, ఆ చెట్టు నుండి మామిడి కాయలు రాగలవు, ఆ మామిడికాయల నుండి ఒక అడవి రాగలదు. అడవి. మనం దేవుడికి ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తెలుసా? అడవి కొరకు. హల్లెలూయా. నువ్వు టెంకను చూస్తున్నావు, దేవుడు దానిలో అడవిని చూస్తున్నాడు. ఆమేన్. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ యొక్క కృతజ్ఞతాస్తుతి నీ యొక్క పరిస్థితి బట్టి కాదు, నీ యొక్క భవిష్యత్తు బట్టి ఉండాలి. హల్లెలూయా. నీ యొక్క భవిష్యత్తు బట్టి, నీకున్నటువంటి సామర్థ్యతను బట్టి దేవుడికి వందనాలు చెల్లించు. దేవుడు అప్పుడు నువ్వేం చేస్తున్నావు తెలుసా? దేవుడు చెప్తున్నావు, దేవా నాలో ఇంత సామర్థ్యతను పెట్టావు, నీకు వందనాలు. నాలో ఇంత అడవిని పెట్టావు ఈ యొక్క విత్తనంలో, నీకు వందనాలు అంటున్నావు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? అడవిని తయారు చేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తావో, దేవుడి పైన నువ్వు ఒత్తిడి తెస్తున్నావు. You're demanding from God. You're saying, thank God for giving me such an extraordinary capability. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క కృతజ్ఞతాస్తుతులు అనేటువంటిది ప్రజాస్వామ్యంలో కనబడదు, రాజ్యంలో కనబడుతుంది. ప్రజాస్వామ్యంలో నువ్వు ఎంత పని చేసావా, నీకు ఇది, నువ్వు ఎంత చేసావా ఇది. రాజ్యంలో అలా ఉండదు. రాజు యొక్క ఘనత బట్టి నిన్ను దీవిస్తాడు. హల్లెలూయా. అందుకే రాజ్యంలో రాజు ఇచ్చినప్పుడు మనం వెంటనే తీసేసుకోవాలి. ఆమేన్. నేను అర్హుణ్ణా కాదా? నువ్వు అర్హుడు కాబట్టి నీకు ఇచ్చాడు. ఆమేన్. దాన్ని మనం ప్రశ్నించకూడదు. When you question
అరే దేవా, నాకు అర్హత లేదు కదా దేవా, నాకు ఎందుకు ఇచ్చావు అంటే నువ్వు దేవుని యొక్క జ్ఞానమును ప్రశ్నిస్తున్నావు, నువ్వు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని ప్రశ్నిస్తున్నావు. అంటే నువ్వే చెప్తున్నావు, దేవా తీసేసుకో నాకొద్దు, తీసేసుకో నాకొద్దు. నా ప్రియ సహోదరి సహోదరుడా, రాజ్యంలో ఆశీర్వాదం రాజు దగ్గర నుంచి వస్తుంది. ఆమేన్. అందుకే మనం చూస్తాము, ఎప్పుడు కూడా పేద రాజు ఉండడు. పేదరాజు ఎక్కడ ఉండడు. రాజు అంటే దాని అర్థము ఆయన ఘనత కలిగినటువంటి వాడని. రాజు అంటే అర్థము ఆయన గొప్పగా ఆశీర్వదింపబడ్డాడని. హల్లెలూయా. రాజు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఆయన యజమాని అని. అందుకే ఇంగ్లీష్లో ఒకే ఒక దాన్ని రియల్ ఎస్టేట్ అని పిలుస్తారు. దేన్ని? భూమిని. అదొకటే రియల్. అందుకే మీరు ఏమైనా కొనుక్కోవాలంటే మొట్టమొదటిగా ఒక భూమిని కొనుక్కోవాలి. మీ యొక్క విత్తనాన్ని భూమి కొరకు వాడాలి. హల్లెలూయా. ఒకసారి అలాగే నేను 4 లక్షలు పెట్టి కొన్నాను ఒక భూమి, 1 ఎకరం. ఇప్పుడు దాని పక్కన సున్నా వేయాలన్నమాట. ఏం చేశాను? ఏం చేయలే, విత్తనాన్ని నాటాను అంతే. ఓన్లీ యు ప్లాంట్ ద సీడ్ నౌ, యూ గోయింగ్ టు రీప్ ద ఫ్రూట్ ఆఫ్ ఇట్ లేటర్. కాబట్టి ఇప్పుడు చూడండి, నువ్వు దేవుని వలె తయారు చేయబడ్డావంటే నువ్వు కూడా యజమానిగా తయారు చేయబడ్డావు. ఈ యొక్క పేదరికము, రాజు రెండు ప్రక్కన వెళ్ళవు. పేదరికం ఉండే చోట రాజు ఉండడు. యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్, రాజులు బహుమానం ఎందుకు ఇస్తారో తెలుసా? రాజులు బహుమానం ఎందుకు ఇస్తారో తెలుసా? ఇతరుల్ని ఆశ్చర్యపరచడానికి. ఎందుకు? ఇతరుల్ని ఆశ్చర్యపరచడానికి. మనం బహుమానం ఎందుకు ఇస్తాం తెలుసా? ఇవ్వకపోతే ఏమని అనుకుంటాడు కదా. ఇవ్వకపోతే ఏమనుకుంటాడు, అదే నీకు వాడికి తేడా. బానిస అలా అనుకుంటాడు, అమ్మో నేను మరి రాజుగారికి ఇవ్వకపోతే ఏమనుకుంటాడు. రాజు ఏమనుకుంటాడు తెలుసా? నేను ఈ బహుమానం ఇచ్చి ఆయన ఆశ్చర్యపరుస్తానంటాడు. అందుకే షేబా దేశ ప్రాణి ఫస్ట్ పెద్ద సామానం తీసుకొచ్చింది సొలొమోను దగ్గరికి, మోసుకొని వచ్చింది. ఎందుకు అంత పెద్ద సామానం తీసుకొచ్చింది తెలుసా? సొలొమోను గురించి చాలా విన్నది. ఆహా, ఈయన అది, ఈయన ఇది, ఈయన గొప్ప, ఈయన మహాజ్ఞాని, అంటే ఈయన ఎంత ఆస్తిపరుడు అని చెప్పి ఆయన ఆశ్చర్యపరచడానికి బహుమానం తీసుకొచ్చింది. వచ్చిన తర్వాత సొలొమోను యొక్క గుడారాలు చూసి, సొలొమోను యొక్క ఆ యొక్క కిటికీలు చూసి, సొలొమోను యొక్క ద్వారాలు చూసి, దాసేయండి అన్ని దాసేయండి అంది. ఎందుకు? ఆ బహుమానము సొలొమోనుకి ఇస్తే సొలొమోనుని కించపరిచినట్టు అవుతుంది. నువ్వు బహుమానం ఎందుకు ఇస్తావంటే నువ్వు ఇచ్చేవాడి మీద ఒక రకమైన డిమాండ్ని క్రియేట్ చేస్తున్నావు. హల్లెలూయా. అమ్మో, వీడెంత పెద్ద బహుమానం ఇచ్చాడు, నేను ఈ బహుమానాన్ని బీట్ చేయాలి. రాజ్యంలో కనబడుతుంది మనకి ఇటువంటి. ఎప్పుడైనా రాజులు లేకపోతే రాయల్ ఈ యొక్క ప్రిన్సెస్, ఆ యొక్క రాయల్టీ కలిసినప్పుడు వాళ్ళు ఉత్తినే ఖాళీ చేతులతో కలవరు. ఉదాహరణకి ఒక ఆయన ఇంగ్లాండ్ని ఒక రాణి పిలిచింది, ఎలిజబెత్ రాణి, విక్టోరియా రాణి పిలిస్తే ఈయన వెళ్ళాడు చక్కగా రాణిని కలుద్దామని. రాణిని కలుద్దామని వెళ్ళిన తర్వాత జాగ్రత్త వినండి ఇది, రాణిని కలవటానికి ముందు ఒక రూమ్లో పెట్టారట. ఆ రూమ్లో పెట్టిన తర్వాత ఇన్స్ట్రక్షన్ ఆఫీసర్ వచ్చాడు ఈయన దగ్గరికి. ఇన్స్ట్రక్షన్ ఆఫీసర్ వచ్చి, రాణిని కలిసినప్పుడు మీరు ఎలాగ ఉండాలి, నిలబడాలి, కూర్చోవాలి, ఆ రాణిని ఎలా గ్రీట్ చేయాలి, ఇవన్నీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. అంతా అయిపోయిన తర్వాత అంతా ప్రారంభమయ్యే ముందు మొట్టమొదటిగా ప్రశ్న అడిగింది ఏంటో తెలుసా? మీరు రాణికి ఇవ్వటానికి ఏ బహుమతిని తెచ్చారు? ఏం తెచ్చారు?
ఏ బహుమతిని తెచ్చారు? నువ్వు రాణికి ఇవ్వటానికి ఏ బహుమతిని తెచ్చావు అని అడిగితే, బహుమానమా? బహుమానం ఏంటండి అని అడిగాడు. రాణిని కలిసినప్పుడు బహుమానం ఇవ్వాలట మనం. హల్లెలూయా. అంటే నువ్వు రాజుని కలుస్తున్నప్పుడు బహుమానం ఇవ్వాలి. మన రాజు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క ఆస్తి అనేటువంటిది రాజు యొక్క ఘనతకు సంబంధించినటువంటిది. ఎప్పుడైనా మనము ఇచ్చేటప్పుడు అది మనల్ని ఎక్కడ వరకు తీసుకెళ్తాది అనే సామర్థ్యత బట్టి మనం ఇవ్వాలి. అర్థమైనా? ఇది చాలా ఇంపార్టెంట్. ఇది అంటే ఈ శిశువు రేపు ప్రొద్దుట రాజు అయితే మనల్ని తన యొక్క దృష్టిలో మనం చల్లగా ఉండాలి, తన యొక్క పరిపాలనలో మన పైన దాడి చేయకుండా మనల్ని మనం చక్కగా చూసుకోవాలి అన్న ఉద్దేశంతో ముందుగానే ఆ శిష్యునికి కానుకలు ఇచ్చేశారు. సో నీ యొక్క ఇచ్చుట ద్వారా నీకు ఆశీర్వాదము ఖచ్చితంగా వస్తుంది. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క సాయంకాలం వేళ నీ యొక్క ఇచ్చే గుణము ఎట్టి రీతిగా ఉంది? నీ యొక్క ఇచ్చే గుణము ఎలా ఉంది అంటే, నువ్వు ఏమైనా పొందుకోవడానికి ఇస్తున్నావా, లేకపోతే దాని యొక్క సామర్థ్యత బట్టి ఇస్తున్నావా? నీ యొక్క ఇచ్చే గుణము ఎందుకు దేవుడిని ఇచ్చేవాడుగా పెట్టాడంటే, నిన్ను ఆశీర్వదించడానికి పెట్టాడు. ఎవరిని ఆశీర్వదించడానికి? ఇచ్చేవాడిని ఆశీర్వదించడానికి. హల్లెలూయా. ఇచ్చేవాడిని ఆశీర్వదించడానికి దేవుడు ఇచ్చే గుణము పెట్టాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క సాయంకాలం వేళ మనం గమనించాల్సినటువంటిది ఒకటి, నువ్వు ఎందుకొరకు ఇస్తున్నావు? ఎందుకొరకు ఇస్తున్నావు? నీ యొక్క సమయము, నీ దగ్గర ఒకవేళ డబ్బులు లేకపోవచ్చు, నీ దగ్గర ధనం లేకపోవచ్చు, కానీ నీ దగ్గర సమయం ఉంటుంది. నీ దగ్గర సమయం ఉంటే నువ్వు సమయాన్ని ఇస్తున్నావా? నీ దగ్గర శక్తి ఉంటే, పనిచేసే శక్తి ఉంటే, నీవు పనిచేసే శక్తిని నీ యొక్క రాజుకి ఇస్తున్నావా? నీ దగ్గర సామర్థ్యత అంటే ఆలోచించే జ్ఞానము, శక్తి ఉంటే నువ్వు అది ఇస్తున్నావా? వాట్ ఎవర్ గాడ్ హ్యాస్ గివెన్ టు యూ, యూ నీడ్ టు మేక్ ష్యూర్ దట్ ఇట్ ఈస్ పుట్ ఇన్ టు యాక్షన్. ఆమెన్. ఇట్ షుడ్ బి పుట్ ఇన్ టు యాక్షన్. ఎందుకంటే లూకా సువార్త 6వ అధ్యాయము 38వ వచనంలో ఏమని చెప్తున్నాడంటే, క్షమించుడి, అప్పుడు మీరు క్షమింపబడుదురు. అప్పుడు మీరు క్షమింపబడుదురు. ఏం చేస్తే క్షమింపబడుదురు? మనం క్షమిస్తేనే మనం క్షమింపబడతాం. అంటే మనం ముందుగా ఇవ్వాలి, క్షమాపణ ఇవ్వాలి. అప్పుడు మనము క్షమాపణ పొందుకుంటాం. తర్వాత ఇయ్యుడి, అప్పుడు మీకు ఇవ్వబడును. ఇస్తే మనం తిరిగి ఇస్తారు మనకి. ఇప్పుడు చూడండి, అణచి కుదిలించి దిగజారునట్లు నిండు కొలతను మనుషులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరలా కొలవబడనని చెప్పాను. ఆ కొలతతోనే మీకు మరలా కొలవబడినని మీతో చెప్పాను. ఇక్కడ చూడండి, ఈ యొక్క కొలత అనేటువంటి మాటని ఎక్స్ప్లెయిన్ చేసి నీకు వర్తమానం ముగిస్తాను. కొలత మన యొక్క క్వాంటిటీ కాదు, కొలత పర్సెంటేజ్. అర్థమైందా? కొలత క్వాంటిటీ కాదు, కొలత పర్సెంటేజ్. ఇక్కడే ఉంది పాయింట్. నువ్వు ఎంత పర్సెంటేజ్తో ఇస్తున్నావో నీవు కూడా అంతే పర్సెంటేజ్ని పొందుకుంటావు. ఇప్పుడు చూడండి, నువ్వు రాజుకి నీ యొక్క పర్సెంటేజ్ ఎంత ఇస్తావో
రాజు కూడా నీకు అదే పర్సంటేజ్ తిరిగిస్తాడు. నీ దగ్గర ఉన్న ఆస్తి ఎంత, రాజు దగ్గర ఉండే ఆస్తి ఎంత? అర్థమైందా? దాని అర్థం ఏంటంటే, నీ దగ్గర 100 రూపాయలు ఉంటే నువ్వు 50 రూపాయలు ఇస్తే 50% ఇచ్చినట్టు. రాజు దగ్గర 1,00,000 రూపాయలు ఉంటే ఇప్పుడు 50% ఇవ్వాలి నీకు. హల్లెలూయా. నువ్వు ఏ కొలతతో అయితే ఇస్తావో అదే కొలతతో నీకు ఇవ్వబడును. ఈరోజు నువ్వు నీ యొక్క వాల్యూని చూస్తున్నావు. దేవుడు అంటున్నాడు వాల్యూని చూడొద్దు అంటున్నాడు, కాస్ట్ని చూడు అంటున్నాడు. దెర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ వాల్యూ అండ్ కాస్ట్. వాల్యూ అంటే దాని యొక్క ధర, కానీ కాస్ట్ అంటే దాని యొక్క విలువ. అది నువ్వు ఇవ్వటానికి నీకు ఎంత విలువైంది. కొన్నిసార్లు జాగ్రత్త వినండి, ఇది ఒక్క వాటర్ బాటిల్ విలువ వాటర్ లేనప్పుడు పెరిగిపోద్ది. వాటర్ ఉన్నప్పుడు దాని విలువ చాలా తక్కువ. అలాగా నువ్వు దేవునికి ఇవ్వాలంటే, దేవునికి ఇస్తున్నప్పుడు నీ యొక్క విలువ ఎంత ఇస్తున్నావు చూడాలి. నాకు శ్రమలు ఉన్నాయి, నేను ఇప్పుడు దేవుడిని ఆరాధించలేను అంటే ఆ ఆరాధన చాలా విలువైనది. నేను చాలా బిజీగా ఉన్నాను, నేను దేవుణ్ణి ఆరాధించే సమయం దొరకట్లేదు, అయినా సరే నువ్వు దేవుణ్ణి ఆరాధిస్తున్నావంటే ఆ యొక్క ఆరాధన చాలా విలువైనది. నా యొక్క లైఫ్ స్టైల్ చాలా బిజీగా ఉంది, నేను ప్రార్థన చేయడానికి టైం దొరకట్లేదు అంటే ఆ యొక్క ప్రార్థన విలువ చాలా విలువైనది. హల్లెలూయా. నువ్వు ఏదైతే దేవునికి అతి విలువైనదిగా నువ్వు దేవునికి సమర్పిస్తున్నావు, దేవుడు చూస్తాడు ఈ విలువ చాలా ఎక్కువ. అందుకే కదా దేవుడు ఆ యొక్క గల్లా పెట్టి దగ్గర నిలబడి ఎవరిచ్చింది ఎక్కువ అన్నాడు. ఆ యొక్క ముసలావిడ 2 కాసులు ఇచ్చిందంట. దేవుడేమన్నాడు, అందరికన్నా ఎక్కువ ఈమె ఇచ్చింది అన్నాడు. ఎందుకు? ఆ యొక్క విలువను చూశాడు దేవుడు. వేరే వాళ్ళు 10 రూపాయలు ఇచ్చారు, వేరే వాళ్ళు 100 రూపాయలు ఇచ్చారు, వాళ్ళ దగ్గర ఉన్న దాన్ని బట్టి వాళ్ళు ఇచ్చారు. కానీ ఈమె ఎంతైతే కలిగి ఉందో ఆ కలిగిన దాన్ని బట్టి ఈమె ఇచ్చింది. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నువ్వు దేవునికి ఎంత విలువనిస్తున్నావు అది ప్రాముఖ్యము. ఎంత డబ్బు ఇస్తున్నావు కాదు, ఎంత విలువనిస్తున్నావు. కరెంటు పోతే మనము ఈ యొక్క మీటింగ్ని ముగించవచ్చు, కానీ ఆ సమయంలో కూడా నిలబడి చెప్పగలిగిన వాడే విలువనిచ్చేవాడు. నువ్వు డిస్ట్రాక్ట్ అవ్వడానికి చాలా ఉంటాయి, నువ్వు బలహీనంగా ఉండొచ్చు, నువ్వు వినటానికి నీకు అసౌకర్యంగా ఉండొచ్చు, బలహీనంగా ఉండొచ్చు, కానీ నీ యొక్క శ్రమనంతా వాడి వింటే దాని యొక్క విలువ ఎక్కువ. నువ్వు ఈరోజు దేవునికి ఎటువంటి విలువనిస్తున్నావు? ఎటువంటి విలువనిస్తున్నావు? నేను అనేక మంది ప్రసంగాలు వింటాను, ఒక్కొక్కసారి వారి యొక్క ప్రసంగాలు వినడం చాలా కష్టమైపోతుంది, కానీ నేను నా యొక్క బలమునంతా ఉపయోగించి ఆ యొక్క ప్రసంగాన్ని వినడానికి ప్రయత్నం చేస్తాను. ఐ థింక్ ద పవర్ ఇస్ బ్యాక్. ఒకసారి లైట్స్ ఆన్ చేయొచ్చు. దేవునికి నువ్వు ఎంత విలువను ఇస్తున్నావు ఒకసారి నువ్వు ప్రశ్నించుకోవాలి. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నీకు సమస్తమును ఇచ్చాడు, కానీ నువ్వు దేవుడికి తిరిగేమిస్తున్నావు? వాట్ ఈస్ దట్ యు ఆర్ గివింగ్ బ్యాక్ టు గాడ్? ఒకసారి ప్రశ్నించుకుందాం. లేచి నిలబడదాం, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసి ఈ యొక్క వాక్యమును మన యొక్క జీవితంలో ఫలించేలాగిన మన యొక్క ప్రభువుని అడుగుదాం. దేవా, నన్ను ఇచ్చేవాడుగా నువ్వు తయారు చేస్తున్నందుకు వందనాలయ్యా. దేవా, నేను అందరికీ ఇచ్చేవాడుగా నేను ఉండాలి ప్రభు, పొందుకునేవాడుగా కాదు, ఇచ్చేవాడుగా ఉండాలి. దేవా, ఇచ్చేటువంటి ఆత్మను నాలో పెట్టుమయ్యా, ఇచ్చేటువంటి ఆత్మను
నాలో పెట్టుము రాజా. నీ దగ్గరికి నైనా నేను ఎప్పుడు కూడా ఖాళీ చేతులతో రాకుండా కృతజ్ఞతాస్తుతులతో నీ యొక్క మందిరమును నేను ప్రవేశించడానికి సహాయం చేయమయ్యా. యేసురాజా, ఈ యొక్క సాయంకాలం నైనా ఈ యొక్క ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని దీవించుము, ఆశీర్వదించుము. నీ యొక్క కృప, నీ యొక్క క్షేమము నా పైన ఉంచుమయ్యా. దేవా, ఈ యొక్క ఆరాధనలో నాయన ఈ యొక్క సాయంకాలం రాజా, ఎవరైతే వారి యొక్క గొంతులు తెరిచి వారికి కలిగినటువంటి విలువైనటువంటి సమయమును నీ యొక్క మందిరంలో గడుపుదామని చెప్పి అనుకుని వచ్చారో వారిని దీవించమయ్యా. దేవా, నీ యొక్క మెండైనటువంటి ఆశీస్సులు, నీ యొక్క మెండైనటువంటి దీవెన మా పైన కృంభరించుము రాజా. దేవా, నీకు ఎల్లప్పుడూ మేము రుణస్థులుగా ఉండటమే కానీ నీకు తిరిగి నువ్వు ఇచ్చినది మేము తిరిగి ఇవ్వలేమయ్యా. నువ్వు ఇచ్చినది మేము ఎన్నటికీ తిరిగి ఇవ్వలేము రాజా. మేము ఇవ్వగలిగిందల్లా మా యొక్క హృదయమును, మా యొక్క మనస్సును, మా యొక్క ఆలోచనను. దేవ, యొక్క సాయంకాలం వేళను నీవు మమ్మల్ని దర్శించి నీ యొక్క వాక్యముతో మమ్మల్ని బలపరిచినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నీకే ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసు క్రీస్తుని యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము ఇక్కడ చేరి ఉన్న మనకును, ఈ యొక్క సంఘానికి వచ్చి ఆరాధన చేసిన ప్రతి ఒక్కరితో ఎల్లప్పుడూ తోడయ్యుండునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికి ప్రైజ్ లార్డ్, వందనాలు. హోప్ యు హ్యావ్ అ గ్రేట్ ఈవినింగ్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.